వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టీ మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. డన్మా. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా తెలుసుకున్నామండి జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టిని మనము ఇండియాలో ఎందుకు తీసుకొచ్చారు, ఏ పర్పస్ కోసం తీసుకొచ్చారు, జిఎస్టిలో బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది క్లియర్ గా, జిఎస్టి నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది. ఓకే, సో ఈ డిజిట్స్ లో మనకి బెనిఫిట్స్ చూసుకున్నాం, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ చూసుకున్నాం, టైప్స్ ఆఫ్ స్లాబ్స్ కూడా చూసుకున్నాం. సో ఇవన్నీ కూడా మనకు రియల్ టైంలో ఒరిజినల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలంటే ఏ విధంగా మనకు యూజ్ అవుతాయి అనేది టుడే క్లాస్ లో మనం తెలుసుకుంటాం. సో తర్వాత విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1 లో మనం చూసుకున్నట్లయితే, సో విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసినప్పుడు కానీ, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసినప్పుడు కానీ ఫైనల్ గా గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఏ విధంగా వాటి యొక్క రిపోర్ట్స్ ని చూడాలి, ఏ విధంగా ఐటమ్స్ లో మనం ట్యాక్స్ ఇవ్వాలి అనేది మనం టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా బ్రీఫ్ అండ్ డెప్త్ జిఎస్టి గురించి తెలుసుకున్నాం. జిఎస్టి వాట్ జిఎస్టి ఫుల్ ఫామ్ తెలుసుకున్నాం, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ తెలుసుకున్నాం, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి అంటే ఏంటో తెలుసుకున్నాం. సో తర్వాత జిఎస్టిఆర్ 1 అంటే ఏంటో తెలుసుకున్నాం, జిఎస్టిఆర్ 1 అంటే తెలుసుకున్నాం, జిఎస్టిఆర్ 3B అంటే ఏంటో తెలుసుకున్నాం, జిఎస్టిఆర్ 9 అంటే ఏంటో తెలుసుకున్నాం, అండ్ జిఎస్టి బెనిఫిట్స్ తెలుసుకున్నాం. జిఎస్టి నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది, 15 డిజిట్స్ ఉంటుంది. ఒక కంపెనీ న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకు ఏమేమి కావాలి, ఫార్మ్స్, డాక్యుమెంట్స్, అడ్రస్, మెయిల్ ఐడి, పాస్పోర్ట్, కంపెనీ ఏమేమి కావాలి అనేది క్లియర్ గా తెలుసుకున్నాం. సో టైప్స్ ఆఫ్ స్లాబ్స్ ఏమున్నాయి తెలుసుకున్నాం, 5%, 0%, 18%, 0%, 5%, 12%, 18%, 28% ఏంటో కూడా క్లియర్ గా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా నిన్నటి థియరీ క్లాస్ లో మనం క్లియర్ గా తెలుసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పే ప్రాబ్లం ఏంటంటే, మన బిజినెస్ క్యాపిటల్ ఒక 10 lakhs 15 lakhs పెట్టి స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి, పర్చేజ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి, సప్లయర్స్ దగ్గర. సప్లయర్ దగ్గర. సో ఇప్పుడు మన కంపెనీకి జిఎస్టి నెంబర్ ఉంటుంది. ఓకే, జిఎస్టి నెంబర్ ఉంటుంది, సంథింగ్ ఒరిజినల్ ఉంటుంది మా 37, నేను డూప్లికేట్ ఇస్తున్నా. ఓకే, సప్లయర్ కి జిఎస్టి నెంబర్ ఉంటుంది.
పర్చేజ్ చేస్తాం ఐటమ్స్ ని. సో సేల్స్ చేస్తాం కస్టమర్స్ కి. ఓకే, ఫైనల్ గా జిఎస్టి రిపోర్ట్స్ ఎలా చూడాలి? ఓకే, ఇలా తెలుసుకుంటాం. విత్ ఇన్ ద స్టేట్ మా, విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా? అప్పుడు ఎలాంటి ట్యాక్సెస్ పడతాయి? సిజిఎస్టి, ఏజిఎస్టి ట్యాక్స్ పడతాయి విత్ ఇన్ ద స్టేట్ లో. ఇది ప్రాబ్లం నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. ఇదేంటి మనకి? అదర్ స్టేట్ నుంచి ఐజిఎస్టి పర్చేజ్, ఎవరి దగ్గర నుంచి? సప్లయర్స్ నుంచి, అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్. ఓకే, పర్చేజ్ కానీ సేల్స్ కానీ కస్టమర్ కి సేల్ చేస్తాం, సేమ్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్. అప్పుడు ట్యాక్స్ ఏం పడుతుంది? ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఐజిఎస్టి ఓకే, ఇది ప్రాబ్లం నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ 1 వచ్చేసి విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తాం, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తాం. ఓకే, అప్పుడు ట్యాక్సెస్ వచ్చేసి మనకి సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఇలాగా, ఇది అదర్ స్టేట్. ఓకే, సో ఇప్పుడు 1 or 2 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాబ్లమ్స్ లలో మీకు ఏముంటాయి? ఇంకా క్యాష్ డిస్కౌంట్స్ ఉంటాయి, డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్స్ ఉంటాయి, డిస్కౌంట్ అలౌడ్ ఉంటాయి. సో తర్వాత ఎగ్జామ్టెడ్ గుడ్స్ కూడా ఉంటాయి. అంటే 0% ఐటమ్స్ మా, 0% ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. సో తర్వాత దీంట్లో డెబిట్ నోట్ ఉంటుంది, క్రెడిట్ నోట్ ఉంటుంది. సో తర్వాత దీంట్లో సెస్ ఉంటుంది, అడిషనల్ సెస్ కూడా ఉంటుంది, ట్రేడ్ డిస్కౌంట్ కూడా వస్తాయి, ట్రేడ్ డిస్కౌంట్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ఉంటాయి 8 ప్రాబ్లమ్స్ లో. మీకు ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ఫ్యూచర్ లో ఉంటుంది. ఓకే, సో వీటిని ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1 మా, ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్, డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. ఓకే, డన్. టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ న్యూ కంపెనీ, ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్. సో రియల్ టైంలో మీ కంపెనీ అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలమ్మా, ఒక్కసారి ఇవ్వాలి. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఎలా తెలుస్తుంది స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని? ఇక్కడ జిఎస్ నెంబర్ చూడండి, ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి జిఎస్ నెంబర్ 37 ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ అని అర్థం. ఓకే, ఒక్కసారి ఇచ్చుకోవాలమ్మా, ఇవన్నీ రోజు అవసరం లేదు.
ఫైనాన్షియల్ ఇయర్ 1/4 ఉండాలి. ఫైనాన్షియల్ ఇయర్ 1/4 ఉండాలి. ఏ డేట్ పెడితే ఆ డేట్ ఇవ్వకండి. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 01/25 తో స్టార్ట్ అవుతుంది. 26 ఎండ్ అవుతుంది. మనము 12 మంత్స్ ఉంటాయి మనకి. ఈ 12 మంత్స్ లో అంటే ఏప్రిల్ 1 నుంచి 31/3/2026 వరకు 12 నెలలలో నువ్వు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినా అంటే ఆగస్టు మంత్ లో స్టార్ట్ చేసినా ఓకే, నువ్వు ఆగస్టు మంత్ లో స్టార్ట్ చేసినా కూడా నువ్వు అమౌంట్ బిజినెస్ స్టార్టింగ్ డేట్ 1/4 ఇవ్వాలి. నేను ఈ రోజు స్టార్ట్ చేసినా కానీ ఈ రోజు డేట్ ఇవ్వకూడదు. 1/4 ఇవ్వాలి. బిగినింగ్ ఫ్రమ్ అన్నా అదే. నువ్వు 2025 2026 సంవత్సరంలో ఉన్నావు అని అర్థం. ఏ డేట్ పడితే ఆ డేట్ ఇవ్వకండి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా సేమ్ ఉండాలి. వేరే వేరే డేట్ ఉండకూడదు. ఓకే, యాక్సెప్ట్ ఆర్ నో సేమ్. ఇప్పటి నుంచి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్ లో ఉండాలి. ఇంకా ఈ రోజు నుంచి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఈ ఆప్షన్ కూడా డిఫాల్ట్ ఎస్ లో ఉంటది. ఎంటర్ ఇచ్చామంటే వాటి లోపలికి వెళ్తాం. మీ స్టేట్ ఏది, మీ కంపెనీ ఎక్కడుంది, ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా? ఆంధ్రాలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. అదే తెలంగాణ ఉంటే తెలంగాణ తీసుకోవాలి. సో ఆంధ్రాలో ఉంది కాబట్టి ఆంధ్ర తీసుకోవాలి. మీ బిజినెస్ రెగ్యులరా, కాంపోజిషనా లేదంటే రెగ్యులర్ ఆర్ సిజా? మీరు వర్క్ చేసే ప్లేస్ లో వాళ్ళే చెప్తారండి. మీరు రెగ్యులరా, కాంపోజిషన్ అనేది వాళ్ళే చెప్తారు. సో కాబట్టి మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్, రెగ్యులర్ సెజ్ అయితే సెజ్, రెగ్యులర్. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏముంది ఇక్కడ, అదే చూసుకోవాలి. 37 ABCDE 6734 A1ZY, అది ఇక్కడ ఇవ్వాలి. మీరు ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. 6734 A1ZY. మీరు గవర్నమెంట్ కి ఇక్కడ చూడండి, ఇది డూప్లికేట్ కాబట్టి ఒరిజినల్ జిఎస్టీ నెంబర్ కాదు కాబట్టి ద కంపెనీ జిఎస్టీ యుఐఎన్ ప్రొవైడెడ్ ఈస్ ఇన్వాలిడ్, అంటే ఇది ఫేక్, ఒరిజినల్ కాదు. అదే ఒరిజినల్ తీస్తే తీసేసుకుంటది, ఈ వార్నింగ్ మెసేజ్ రాదు. తర్వాత జిఎస్టీఆర్ 1 మంత్లీ చేస్తారా క్వార్టర్లీ చేస్తారా? మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ తీసుకోవాలి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. తర్వాత సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. సో ఇది వచ్చేసి మీ బిజినెస్ లో ఒకే రకమైన ఐటమ్స్ ఉంటాయి. అంటే 5%, 12%, 18, 28 అన్ని రకాలు లేవు మీ దానిలో. ఏదో ఒక రకమైన పర్సంటేజ్ ఉంది. ఓకే, ఒకే పర్సంటేజ్ ఐటమ్స్ మీ దగ్గర ఉంటే మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు మల్టిపుల్ ఉన్నాయంటే ఐటమ్ లెవెల్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఇక్కడ వేసి పెట్టాలి. ఒకే రకమైన పర్సంటేజ్ ఐటమ్స్ ఉంటే ఇక్కడ ఇవ్వాలి. హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి డీటెయిల్స్, ఒకవేళ స్పెసిఫిక్ డీటెయిల్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటే హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చుకోవాలి. ట్యాక్స్ 5% ఉన్నాయనుకోండి, ట్యాక్సబుల్ 5% ఇక్కడ ఇవ్వాలి. లేదు సార్ నా దాంట్లో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఇవ్వకూడదు. తర్వాత ఈవే బిల్ విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా 50,000 దాటిందంటే ఈవే బిల్ తీయాలి. అంటే 50,000 దాటింది అంటే ఈవే బిల్ మ్యాండేటరీ. ఏంటి సార్ ఈవే బిల్ అంటే, మీరు సరుకు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి తీసుకుని వెళ్తున్నారంటే లీగల్ గా తీసుకుని వెళ్తున్నారా, ఇల్లీగల్ గా తీసుకెళ్తున్నారా? లీగల్ గా సరుకు లారీలోనో ట్రైన్ లోనో తీసుకుపోతున్నారంటే
యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా లీగల్ గా మీరు బిజినెస్ చేస్తున్నారని అర్థం. అప్పుడప్పుడు రోడ్డు వాళ్ళు పడుతూ ఉంటారు వెహికల్స్, ఈవే బిల్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. అసలు ఆ సరుకు ఏంటి అనేది ఆ ఈవే బిల్ లో ఉంటది. ఆ ట్రక్ లో సరుకు ఏమేమి ఉంది, ఏం స్టాక్ ఆర్ గుడ్స్ ఉంది అనేది ఆ ఈవే బిల్ చూస్తే సరిపోతుంది. ఓకే, సో అలా అనమాట. ఇలా ఇచ్చుకుంటాం. ఓకే, లేదు సార్ నాకు అన్ని రకాలు లేవు అంటే నో పెట్టేయచ్చు. అవసరం లేదంటే నో. మల్టిపుల్ లేవు అనుకుంటే ఓకే, తీసేయచ్చు. నాట్ డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్ పెట్టి సేవ్ చేయొచ్చు. నో. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. సో ఈ విధంగా మనం జిఎస్టికి సంబంధించిన కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి అనేది మనం టుడే క్లాస్ లో తెలుసుకున్నాం. ఓకే, ఆల్రెడీ మీకు స్టెప్స్ చెప్పాను నేను స్టార్టింగ్ లోనే. స్టెప్ 1, కంపెనీ క్రియేషన్ ఉంటుంది. స్టెప్ 2, లెడ్జర్ క్రియేషన్ ఉంటుంది. స్టెప్ 3, ఇక్కడ ఈ ప్లేస్ కి వచ్చినట్లయితే జిఎస్టి ట్యాక్స్ ఇవ్వాలి కదా, ఐటమ్ క్రియేషన్ అనుకోండి. స్టెప్ 4, వోచర్ పోస్టింగ్. స్టెప్ 5, రిపోర్ట్ చెకింగ్. ఫైనల్ గా స్టెప్ 6, రిపోర్ట్స్ అంటే ఎంఐఎస్ రిపోర్ట్స్ అనుకోండి. ఎంఐఎస్. స్టెప్ 6 వచ్చేసి జిఎస్టి రిపోర్ట్స్ అనుకోండి. ఇలా ఇది జిఎస్టిలోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది జిఎస్టి కాన్సెప్ట్స్, రిపోర్ట్స్, వర్క్. ఓకే, కంపెనీ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు లెడ్జర్ క్రియేషన్ చేద్దాం. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్. లెఫ్ట్ సైడ్ అండర్ లో చూడండి, లెడ్జర్స్ చూడండి, ఓచర్ టైప్స్ చూడండి 24. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జర్స్ లోకి వెళ్దాం. సో లెడ్జర్స్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేజ్, అర్జున్ ఏజెన్సీ, సేల్స్, కుమార్ మర్చెంట్స్, రెంట్ పెయిడ్, డిస్కౌంట్ రిసీవ్డ్, టెలిఫోన్ ఛార్జెస్ అండ్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఓకే, జిఎస్టి నెంబర్స్ కూడా ఉన్నాయి. ఓకే, చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్, సేవ్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ, లేదంటే ఎంటర్ ఇచ్చి సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. చూడండి మా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు ఇక్కడ హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్సిఎస్సి డీటెయిల్స్, జిఎస్టి రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ కనిపించవు కొందరికి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇక్కడ స్పేస్ ఇచ్చారంటే నాట్ అప్లికబుల్ ఉంటాయి. ఇలా ఉంటే ట్యాక్స్ పడదు. అప్పుడు మీరు ఏం చేయాలి, బ్యాక్ వెళ్ళి అప్లికబుల్ పెడితే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. నేను మీకు చెప్పాను, కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, ఐటమ్స్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు అని. ఇప్పుడు ఇది లెడ్జర్ లెవెల్, లెడ్జర్ లెవెల్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు నో నీడ్. పర్చేజ్ కు, సేల్స్ కు మాత్రమే గూడ్స్ అని పెడదాం, రిమైనింగ్ వాటికి సర్వీసెస్ ఇద్దాం. తర్వాత అర్జున్ ఏజెన్సీ, కడప, సండ్రీ క్రెడిటర్స్. రియల్ టైమ్ లో వాళ్ళ అడ్రస్ అన్ని ఉంటాయి.
సో ఇవాళ జిఎస్ నెంబర్ ఏముందమ్మా 37. అంటే ఏ డిస్ట్రిక్ట్ మైల్ ఇది 37 అంటే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది ఏపీ. ఏపీ సో ఇక్కడ ఏం తీసుకోవాలి స్టేట్ ఆంధ్రానే తీసుకోవాలా. అదే ఇక్కడ జిఎస్ నెంబర్ 36 ఉంటే ఏం ఆంధ్రప్రదేశ్. తీసుకోవాలమ్మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. తెలంగాణ. హైదరాబాద్ అంటే ఏ తెలంగాణ దాని కిందకి వస్తామా ఏ స్టేట్ కిందకి వస్తుందమ్మా హైదరాబాద్ బెంగళూరు తెలంగాణ అంటే తెలంగాణ. తెలంగాణ. కర్ణాటక. చెన్నై చెన్నై అంటే అమ్మా కర్ణాటక సార్ తమిళనాడు ఎందుకంటే చాలా మందికి అవి తెలియదమ్మా చూస్తుంటారు కదా క్లాసెస్ లో హైదరాబాద్ అంటే హైదరాబాద్ స్టేట్ అంటారు బెంగళూరు అంటే బెంగళూరు స్టేట్ అంటారు చెన్నై అంటే చెన్నై స్టేట్ అంటారు వాటికి అవి మరో పేర్లు అని తెలీదు ఓకే వాటికి సెకండ్ నేమ్ అని తెలియదు అవి కొందరు మేధావులు అవి ఆ స్టేట్ లే కదా సార్ అంటారు అట్లా ఉంటారు ఏం చేయమంటారు క్లాసెస్ లో ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు అనమాట అందరినీ తట్టుకోవాల్సిందే నేను సో అది ఇక్కడ అడుగుతుంది మా రిజిస్ట్రేషన్ టైప్ సో వాళ్ళు కాంపోజిషనా రెగ్యులరా అండ్ రిజిస్టర్డా వాళ్ళే చెప్తారు మీరు పర్చేజ్ చేసినప్పుడు రెగ్యులరా కాంపోజిషన్ అనేసి ఓకే రెగ్యులర్ తీసుకోవాలి ఓకే ఆ సప్లయర్ యొక్క జిఎస్ నెంబర్ ఏముంది ఇక్కడ 37 ABCDE 2334 A1 Z1 ఇది అక్కడ టైప్ చేయాలి A1 Z1 చూడండి ఇక్కడ కూడా ఇన్వాలిడ్ అని చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది ఒరిజినల్ జిఎస్ నెంబర్ కాదు కాబట్టి ఓకే సేవ్ అదే మీరు ఒరిజినల్ జిఎస్ నెంబర్ ఇచ్చారనుకోండి అది ఇక్కడ కరెక్ట్ గా తీసేసుకుంటుంది నెక్స్ట్ సేల్స్ టు కుమార్ మర్చెంట్స్ సేల్స్ కి సేల్స్ తీసుకోవాలి ఇక్కడ కూడా చూడండి మా నాట్ అప్లికబుల్ ఉంటుంది మీరు ఇక్కడ అప్లికబుల్ పెట్టుకోవాలి అప్పుడే ట్యాక్స్ పడుతుంది కుమార్ మర్చెంట్స్ సన్రీ డెప్టార్స్ రియల్ టైంలో అడ్రస్ ఇవ్వాలి మా ఇక్కడ నెల్లూరు ఉంది కదా సో ఇక్కడ జిఎస్ నెంబర్ ఏముంది మా 37 తో స్టార్ట్ అయింది అంటే ఏ డిస్ట్రిక్ట్ మా నెల్లూరు అంటే ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని జిల్లాలు ఉన్నాయమ్మా ఆంధ్రప్రదేశ్ లో సార్ ఏంటి సార్ మీరు ఏదో జస్ట్ క్లాస్ 26 చెప్పండి సార్ సార్. జిల్లాలో ఎన్ని మాకు ఎందుకు సార్ అంటారా 26 సార్ ఆ? ఎన్ని జిల్లాలు ఉన్నాయమ్మా ఇప్పుడు Yes. 26 27 26 సార్ 26 26 సార్ ముందు ఎన్ని ఉన్నాయమ్మా ముందు ఎన్ని జిల్లాలు ఉన్నాయి అవును సార్. ఏపీలో 13 సార్ బతికించారు 13 సార్ చాలు మా మీ బ్యాచ్ అన్న బతికించారు 37 TRDMC కొందరు అంటారు తెలుసా సార్ మాకు ఎందుకు సార్ జీకేతో మాకు అకౌంట్స్ కదా సార్ అంటారు అకౌంట్స్ మినిమం నాలెడ్జ్ కదా మాది ఆ? మాకెందుకు సార్ ఇన్వాయిస్ లోనే ఉంటాయి కదా సార్ డీటెయిల్స్ అంటారు ఎస్ సార్ ఆ? ఉంటాయి కాదనట్లేదు కానీ మినిమం ఉండాలి కదమ్మా సోషల్ మీడియా నాలెడ్జ్ చరిత్ర గురించి అయినా తెలియాలి కదా కొంచెం అన్నా Yes, sir. ముఖ్యంగా అయితే లేడీస్ మాకేం అవసరం సార్ ఇవన్నీ ఎస్ సార్ అంటారు రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సర్వీసెస్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ టెలిఫోన్ చార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకా ఫైనల్ గా టాక్సెస్ మనం సిజిఎస్టి ఏజిఎస్టి ఓకే డ్యూటీస్ అండ్ టాక్సెస్ డ్యూటీ టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ అంటే జిఎస్టి ట్యాక్స్ టైప్ అంటే సిజిఎస్టి సిజిఎస్టి తర్వాత హెచ్జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి
హెచ్జిఎస్టీ అండ్ యూటీజిఎస్టీ, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఈ లక్షద్వీప్లో అవి ఉన్నాయి కదమ్మా, వాటికి రిలేటెడ్ గా ముందు సపరేట్ గా ఉన్నది, ఇప్పుడు అది హెచ్జిఎస్టీ కలిపేశారు ఎస్ సార్. సపరేట్ లేకుండా. ఒకవేళ అదర్ స్టేట్ వస్తేమా ఐజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ సేవ్ చేయాలి. ఈ విధంగా లెడ్జెస్ అన్ని కొత్తగా చేసాము. ఎస్కేప్. తర్వాత ఇన్వెంటరీ మాస్టర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ యూనిట్స్ ఏమున్నాయమ్మా మనకి ఇక్కడ చూడండి. బిటి అంటే ఏంటిమా? క్వాంటిటీ. ఎలామా క్వాంటిటీ ఏమేమి వస్తాయి మనకి క్వాంటిటీస్. చెప్పండి. క్వాంటిటీ ఏమేమి వస్తాయి? బిటి అంటే ఏంటి? బిఎక్స్ అంటే బాటిల్. పిసి అంటే బాక్సెస్. పీకే అంటే పీసెస్. కేజీ అంటే ప్యాకెట్. టీజెడ్ అంటే కేజీస్. టీజెడ్ అంటే కిలోగ్రామ్. ఇవన్నీ Tons. మనము ఫార్మల్ నేమ్ లో మనం టైప్ చేసేవాళ్ళం. ఇవన్నీ జిఎస్టీలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఫుల్ నేమ్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. యూనిట్ క్వాంటిటీ కోడ్ అంటారు. చూడండి, బిటి, బిఎక్స్, నెంబర్స్, పీసెస్ కదా. చూద్దాం. బిటి ఇక్కడ వచ్చిందమ్మా, యూనిట్ క్వాంటిటీ కోడ్ యూక్యూసి. ప్రీడిఫైన్డ్ గా జిఎస్టీలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇది వస్తుందమ్మా. మీరు నార్మల్ గా చేసేటప్పుడు ఇవి రావుమా. ఓకే, బిటి కదా, జస్ట్ బాటిల్స్ అని టైప్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బాక్సెస్, ఎన్ఓఎస్, నెంబర్స్, పీసీ, పీసెస్. ఇలామా ఇంకా మీకు ఎన్ని ఉన్నా చేసుకోవచ్చు ఇలాగే. ఎస్కేప్. సో తర్వాత ఈ ప్రాబ్లం లో స్టాక్ గ్రూప్స్, కేటగిరీస్ లేవు, స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ బూస్ట్ వచ్చాయి. ఇక్కడ బూస్ట్ ఏం తీసుకోవాలి? ఇక్కడ బీటీ. చూడండి, ఇక్కడ సమ్ టైమ్స్ మీకు నాట్ అప్లికబుల్ ఉంటాయమ్మా. నాట్ అప్లికబుల్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? అప్లికబుల్ పెట్టుకోవాలి. అప్లికబుల్. ఇక్కడ చూడండి, ఇది ఐటమ్ లెవెల్ ట్యాక్స్ మా. బిజినెస్ మ్యాన్స్, స్టూడెంట్స్ అందరూ ఇలాగే ఇచ్చుకుంటాం. అంటే మల్టిపుల్ ట్యాక్సెస్ మనకు ఉన్నాయంటే ఇలాగే ఇవ్వాలి. చూడండి, హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి అండ్ రిలేటెడ్ డీటెయిల్స్. నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చావనుకో, డైరెక్ట్ గా కంపెనీ కోడ్ లెవెల్లో హెచ్ఎస్ఎన్ నెంబరు ట్యాక్స్ ఏదైతే ఇచ్చావో అవే ఇక్కడికి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అలా ఇవ్వలేదు కాబట్టి ప్రజెంట్ ఐటమ్ కి ఏం ట్యాక్స్ అయితే ఉందో అదే తీసుకోవాలి. అప్పుడు స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ తీసుకోవాలి. యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్ అనేది నో నీడ్. దీన్ని సెలెక్ట్ చేయండి. మీ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది ఐటమ్ది? 1901. సేమ్ డిస్క్రిప్షన్, జిఎస్టీ రేట్ డీటెయిల్స్. సో ఇక్కడ అడుగుతుంది, నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చింటే అదే ట్యాక్స్ ఇది వచ్చేస్తుంది. అలా ఇవ్వకుండా యాజ్ పర్ ప్రజెంట్ ఏ ట్యాక్స్ అయితే ఉందో అదే కావాలనుకుంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఏ తీసుకోవచ్చు. ఇక్కడ అడుగుతుంది ట్యాక్సబుల్లా, నాన్ జిఎస్టీనా, నిల్ రేటెడా, ఎగ్జామ్టా. సో ట్యాక్సబుల్ అంటే ఏంటి? ఆ ఐటమ్ ప్రజెంట్ ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ ఉంది? 5% ఉంది, 12 ఉంది, 18 ఉంది, 28 ఉంది. సో మనకు వచ్చేసి ఇక్కడ 5% తీసుకోవాలి. 5%. తర్వాత నాన్ జిఎస్టీ. నాన్ జిఎస్టీ అంటే వేటి మీద పడతాయమ్మా? నాన్ జిఎస్టీ ట్యాక్సెస్. నాన్ జిఎస్టీ వేటి మీద వస్తుందమ్మా? డీజిల్, ఆల్కహాల్, పెట్రోల్, అవి నాన్ జిఎస్టీ కింద. ఎగ్జామ్ టు నిల్ రేటెడ్ అంటే ఇవే 0% ఐటమ్స్, వెజిటేబుల్స్, ఎగ్స్, కర్డ్, కోకోనట్, రైస్, వాటి మీదకి వస్తాయమ్మా. ఇప్పుడు మన ట్యాక్సబులే కదా. పర్సెంటేజ్ ఎంత? 5%. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ హార్లిక్స్. విఎక్స్ 0418. 0418 అంటే 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 0418. 0418
ట్యాక్స్ ఉంటుంది. పర్సెంటేజ్ ఎంత? 12%. నెక్స్ట్ బోర్న్విటా. NOS నెంబర్స్ 7654. 18%. కాంప్లైన్ 7845. 28%. ఇలా మా 100 ఐటమ్స్ ఉన్న 100 రకాల ఐటమ్స్ ఉన్నా ఇలాగే చేయాలి. ఓకే, ఎస్కేప్. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేశారు, వాటిని ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే ఆల్టర్లోకి వెళ్ళి అవి లెడ్జర్ ఐటమ్స్ అయినా లెడ్జెస్ అయినా ఇక్కడికే వెళ్ళి మీరు చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఓచెస్లోకి వెళ్ళి ఫస్ట్ రిసిప్ట్లోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ 1/4 డేట్ మార్చండి. 1/4/25. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 9 lakhs. క్యాష్. తర్వాత కాంట్రా డేట్ 2/4. క్యాష్ డిపాజిట్ 3 lakhs. SBI బ్యాంక్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పర్చేస్ డేట్ 3/4. అర్జున్ ఏజెన్సీ. పర్చేస్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? బూస్ట్ 100, 300. హార్లిక్స్ 200, 230. బోర్న్విటా 300, 400. కంప్లైన్ 400, 150. సో టోటల్ గా మన బిజినెస్ అర్జున్ ఏజెన్సీ నుంచి 2,56,000 పర్చేజ్ చేసిందమ్మా. ఈ 2,56,000 మీద ట్యాక్స్ ఎంత పడింది? ఈ అమౌంట్ పైన ఉంటే ఇది ఐటమ్ స్పేస్, అమౌంట్ కిందికి వస్తే అది లెడ్జర్ స్పేస్. CGST, HGST. ఓకే, ఇప్పుడు చూడండి. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ 22,710. 22,710. ఓకే సార్, 30,000 మీద 5% ట్యాక్స్ ఎంత పడింది? 46,000 మీద 12% ట్యాక్స్ ఎంత పడింది? 1,20,000 మీద 18% ట్యాక్స్ ఎంత పడింది? 60,000 మీద 28 ట్యాక్స్ ఎంత పడింది? ఇలా మీరు చూడొచ్చు. దాన్ని చూడాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్, GST ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ప్లస్ F1, ఎక్స్పాండ్. టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ 2,56,000. సో దానిలో 5%, 30,000 మీద 5% ట్యాక్స్ 2.5, 2.5. టోటల్ గా 1,500 ట్యాక్స్ పడింది. 2.5, 2.5 అంటే 750, 750. 46,000 మీద 12% ట్యాక్స్ పడింది. బై 2 చేస్తే 66, 5,520. దాన్ని బై 2 చేస్తే 2,760, 2,760. సో తర్వాత 1,20,000, 21,600 అంటే 18% ట్యాక్స్. CGST, HGST. సో 21,600 ట్యాక్స్ పడింది, 18%. 10,800, 10,800. సో 60,000 మీద 16,800 ట్యాక్స్ పడింది, 28%. 14, 14. 8,400, 8,400. టోటల్ కలిపితే 45,420. ఈ 45,420ని బై 2 చేస్తే బయటికి ఎంత వచ్చింది? 22,710, 22,710. ఓకే, టోటల్ 2,50,000కి ట్యాక్స్ కలిపితే 3,14,20.
ఇక్కడ 50,000 దాటితే ఈవే బిల్ తీయమని అడుగుతుంది. పర్చేలో కాదు, సేల్స్ లో. ఇక్కడ నో నీడ్. ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్ అని అడుగుతుంది అనమాట. ఇది అవసరం లేదు, నో పెట్టండి, సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్. ఏ డేట్ లో సేల్ చేసాం? 5/4. ఎవరికి సేల్ చేసాం? కుమార్ మర్చెంట్స్. కంట్రోల్ ఏ సేల్స్. సో బూస్ట్ 80, 350. సో తర్వాత బోర్న్విటా 100, 450. కాంప్లైన్ 200, 200. హార్లిక్స్ 150, 270. 1,53,500కి మనం సేల్ చేస్తాం కస్టమర్కి. సిజిఎస్టి, హెచ్జిఎస్టి. సో వేటి మీద ఎంత ట్యాక్స్ పడిందని చూడాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ప్లస్ F1. 1,52,500కి మనం సేల్ చేస్తామండి. 28,000 మీద 5% ట్యాక్స్ 1,400. దాన్ని బై 2 చేస్తే 700. 45,000 మీద 8,100 రూపాయలు ట్యాక్స్ పడింది, 18%. 4050. 40,000 మీద 28% ట్యాక్స్ పడింది, 5,600. 40,000 మీద 12% ట్యాక్స్ పడింది, 2430. టోటల్ కలిపితే 25,560. దాన్ని బై 2 చేస్తే 12,780. 12,780. సేల్స్ లో 50,000 దాటిందంటే ఈవే బిల్ తీయాలని అడుగుతుంది. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. సపరేట్ గా పోర్టల్ ఉంటుంది, అక్కడ తీయాలి. ఇక్కడ నో నీడ్, నో ఇవ్వండి. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. చూడండి ఇక్కడ డూ యూ వాంట్ టు సెండ్ వోచర్ డీటెయిల్స్ ఫర్ ఈవే బిల్ జనరేషన్? ఎస్ ఇవ్వకుండా నో ఇవ్వండి. బ్యాక్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇస్తున్నాడు. 7/4 చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెబ్టర్. రిసిప్ట్ 7/4. డెబ్టర్ అంటే ఎవరు? కుమార్ మర్చెంట్స్. 1,79,000 ఇవ్వాలా, కానీ 30,000 ఇచ్చాడు. చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పేమెంట్. క్యాష్ పేడ్ టు క్రెడిటర్ 9/4. అర్జున్ ఏజెన్సీ 20,000. కంట్రోల్ ఏ. రెంట్ పేడ్ 10/4. 15,000. నెక్స్ట్ 12/4 డిస్కౌంట్ రిసీవ్డ్. టెలిఫోన్ చార్జెస్ ఇలాగా డేట్లన్నీ కూడా మనం మార్చుకుంటూ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. ఇప్పుడు డే బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేశారంటే 4th మంత్ లో ఏ మంత్ లో ఏ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ పోస్ట్ అయ్యాయో ఇక్కడ చూపిస్తుంది. సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ ప్లస్ F1 ఎక్స్పెండ్. నెట్ ప్రాఫిట్ ఎంత? 25,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ, MIS రిపోర్ట్స్, F2 కాన్ఫిగరేషన్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 2,56,000కి పర్చేజ్ చేసాం. టోటల్ వాల్యూ 1,53,500కి సేల్ చేసాం. క్లోజింగ్ బ్యాలెన్స్ 1,27,500 ఉంది. 100 పర్చేజ్ చేసాం. బూస్ట్ 80 సేల్ చేసాం, 20 ఉన్నాయి. బోర్న్విటా 300 పర్చేజ్ చేసాం, 100 సేల్ చేసాం, 200 ఉన్నాయి. కాంప్లైన్ 400 పర్చేజ్ చేసాం, 200 సేల్ చేసాం, 200 ఉన్నాయి. హార్లిక్స్ 200 పర్చేజ్ చేసాం, 150 సేల్ చేసాం, 50 ఉన్నాయి. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అనే ఒకే చోట కనబడతాయి.
ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, ఏ వోచర్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి. కాంట్రాలో 1, పేమెంట్ లో 3, పర్చేజ్ లో 1, రిసిప్ట్ లో 3, సేల్స్ లో 1. గ్రూప్స్ 2, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, పోస్ట్. మంత్లీ రిపోర్ట్, మంత్లీ రిపోర్ట్ కూడా గ్రాఫ్ కూడా చూపిస్తుంది. రెడ్, బ్లూ. బోర్న్విటా, కంప్లైంట్, హార్లిక్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, పర్చేజ్, సేల్స్ పక్క పక్కన చూపిస్తుంది రిపోర్ట్స్ మనకి, ప్రైజ్ లిస్ట్ లాగా. తర్వాత జిఎస్టి రిపోర్ట్స్, జిఎస్టిఆర్ 1. సో ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ అంటే డూప్లికేట్ అని అర్థం. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్. ఓకే, ఇక్కడ ఒరిజినల్ రియాలిటీ చూపిస్తుంది. జిఎస్టీ 3B అంటే పర్చేజ్, సేల్స్ రెండు ఉంటాయి. జస్ట్ ఇప్పుడు నాకు చూపిస్తాను చూడండి, ఒరిజినల్ అకౌంట్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టిఆర్ 1. జూలై మంత్ చూపిస్తాను. 1 జూలై, 31 జూలై. చూడండి, టోటల్ గా బిజినెస్ టు బిజినెస్ అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది. అన్సర్టెన్ ట్రాన్సాక్షన్ 0, అన్ని ఒరిజినల్ ఎంట్రీసే. ఇక్కడ మొత్తం B2B 3 ఇన్వాయిసెస్, B2C అంటే మీలాంటి స్టూడెంట్స్ 21. టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ పైన 45,906, ఇక్కడ 62,376. ఈ రెండు కలిపితే 1,08,252 రూపాయలు. దీని మీద ఈ B2B మీద ఐజిఎస్టీ ట్యాక్స్ వచ్చేసి 568. అదే సిజిఎస్టీ జిఎస్టీ 3,847, 3,847. ఓకే, అదే B2Cలో వస్తే 939. ఇక్కడైతే సిజిఎస్టీ జిఎస్టీ 4,967, 4,967. ఈ ఐజిఎస్టీ రెండు కలిపితే 1,507. ఈ సిజిఎస్టీ రెండు కలిపితే B2B B2C 8,814. ఇక్కడ కూడా B2B B2C రెండు కలిపితే 8,814. ఓకే, సో ఇప్పుడు ఈ మూడు కలిపితే, ఓకే, ఇక్కడ ఐజిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఈ మూడు ట్యాక్స్లు కలిపితే ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ ఏ దాని మీద 45,906 రూపాయల మీద ఈ మూడు ట్యాక్స్లు కలిపితే 8,263. ఈ 45,966కి ఈ యొక్క ట్యాక్స్ కలిపితే సో టోటల్ గా 54,170. ఓకే, 62,376కి ఐజిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ కలిపితే 10,874. ఓకే, ఇప్పుడు రెండు B2B B2C రెండు కలిపితే, రెండు ట్యాక్స్ కలిపితే 19,137. ఓకే, సో ఇది ఇక్కడ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ కట్టాల్సింది. జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 3B అంటే ఇక్కడ మనకి వచ్చేసి పర్చేజ్, సేల్స్ రెండు ఉంటాయమ్మా. ఆల్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ కూడా నేచర్ వ్యూ క్లిక్ చేశారంటే ఇంకా క్లారిటీగా కనబడుతుంది. 18%, 12 క్లియర్ గా. చెప్పండి బ్రదర్, ఏదో అడుగుతున్నారు? సార్ యాక్చువల్గా ఇప్పుడు మీకు ఐజిఎస్టీ అంటే ఎలా వస్తుంది సార్? అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ మీరు ఇచ్చుకోవచ్చు కదా. అవును, అంటే మీకు సపోజ్ ఇప్పుడు నేను ఒడిశాలో ఉన్నా సార్, మీరు ఆంధ్రాలో, ఐజిఎస్టీ మీనింగ్ ఏంటంటే మీకు ఐజిఎస్టీ అంటే అంటే గూడ్స్ పర్చేజ్ అంటే అర్థం ఏంటి?
ఇంటిగ్రేటెడ్ అవును అవును అంటే అదర్ ఉమ్. స్టేట్స్ అదర్ అంటే స్టేట్స్ విత్ ఇన్ ద స్టేట్ ఒక్కటే మనం సేల్ చేయం కదా, అదర్ స్టేట్ కూడా సేల్ చేస్తాం. అదర్ స్టేట్ కి సేల్ చేసినప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ కూడా పడుతుంది కదా. ఓకే, మనం ఈ రోజు చెప్పుకున్న ప్రాబ్లం విత్ ఇన్ ద స్టేట్. నా నా యొక్క అకౌంట్స్ మీకు చూపిస్తున్నాను. నా అకౌంట్స్ త్రూ అవుట్ ఇండియా పోతాయి, నా బుక్స్ త్రూ అవుట్ ఇండియా సేల్ అవుతాయి, కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి ఉంటాయి. ఓకే, సో మనం ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్పుకున్నాం, విత్ ఇన్ ద స్టేట్ చెప్పుకున్నాం, అది ప్రాబ్లం వరకు. ఈ నా అకౌంట్స్ కాబట్టి మీకు రియాలిటీ చూపిస్తున్నాను ఎలా ఉంటుందని. ఓకే, సెకండ్ ప్రాబ్లం లో మీకు ఐజిఎస్టీ వస్తుంది. సెకండ్ ప్రాబ్లం లో మీకు ఐజిఎస్టీ అనేది వస్తుంది క్లియర్ గా. ఇట్లా మళ్ళీ నేచర్ వ్యూ, రిటర్న్ వ్యూ తీసామంటే నార్మల్ గా వచ్చేస్తుంది ఇలా. ఇవి ఒరిజినల్ అకౌంట్స్, వీటి ద్వారా మనం రిటర్న్ ఫైలింగ్ అనేది చేస్తాం. ఓకే, సో ఇది జిఎస్టీఆర్ 1 ఫైలింగ్. జిఎస్టీఆర్ 1 అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. ఇదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం కూడా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ కంపెనీ క్రియేషన్ తెలుసు, జిఎస్టీ నెంబర్ ఎలా ఇవ్వాలనో తెలుసు. ఇక్కడ ఏమొస్తుంది, పర్చేజ్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్, హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసాం. సేమ్ కావ్య సొల్యూషన్స్ కూడా కంపెనీ క్రియేషన్ చేసి ఇలాగే చేస్తారు. నేను జస్ట్ మీకు చూపిస్తున్నా. పర్చేజ్ లోకి వెళ్తారు, మీరు కంపెనీ క్రియేషన్ నార్మల్గా చేసేయండి. ఆల్ టు సి, ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం, పల్లవి కంప్యూటర్ స్టోర్. సండ్రీ క్రియేటర్, ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా, హైదరాబాద్ అంటే సో తెలంగాణ తీసుకోవాలి. తెలంగాణ సార్. తెలంగాణ జిఎస్ నెంబర్, మీ కంపెనీ ఎక్కడుంది మా, కావ్య సొల్యూషన్స్ అనేది ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. తెలంగాణ అంటే కంపెనీ క్రియేషన్ చేసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ F11 సార్. లో మీరు జిఎస్ నెంబర్ మీ కంపెనీ ఆంధ్ర ఇవ్వాలి, కానీ పర్చేజ్ చేసేది ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. ఓకే, ఇక్కడ చూడండి 36, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇప్పుడు మీరు విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ కి నా దానిలోకి వచ్చిన ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నాను. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి ఓపెన్ చేసి చూసినప్పుడు విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ కి అదర్ స్టేట్ కి పర్చేజ్ డిఫరెన్స్ కనిపించాలి కదా. అప్పుడు ఇక్కడ కూడా కొత్తది ఆల్ టు సి పర్చేజ్ ఐజిఎస్టీ అని చేసుకోండి. పర్చేజ్ అకౌంట్స్ డిఫరెన్స్ కనబడుతుంది, మన స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత అని. ఆల్ టు సి ఐటమ్ ఏముంది ఇక్కడ, హెచ్పి అల్ట్రా స్లిమ్. ఆల్ టు సి గ్రూప్ ఏముంది, డెస్క్టాప్స్. కంట్రోల్ ఏ, యూనిట్స్ ఏమున్నాయి, అన్ని నెంబర్స్ ఉన్నాయి. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది, 8471. ఇవన్నీ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత, 28%. ఆన్ ద స్పాట్ చేస్తున్నాను మా, 50, 13,000. ఆల్ టు సి డెల్ అల్ట్రా, డెస్క్టాప్ మ్యూట్ లో పెట్టుకోండి. 8472, 28%. 60, 29,000. Asus 8473, 70, 73, 17,000. Alt C Lenovo Idea Pad. Alt C laptops. Eight four seven four.
18%, 59,000. Apple MacBook, టోటల్ గా 1,62,30,000కి మనం పర్చేజ్ చేసాం. దాని మీద ఐజీఎస్టీ ట్యాక్స్ పడుతుంది. 32,79,400 ఐజీఎస్టీ ట్యాక్స్ పడింది. కంట్రోల్ ఎంటర్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ. ఇప్పుడు నువ్వు చూసుకోవచ్చు రిలేటెడ్ రిపోర్ట్స్ ఆల్ డెఫర్. 6,50,000 మీద 1,82,000 ట్యాక్స్ పడింది, 28% ఐజీఎస్టీ. 17,40,000 మీద 28%, 4,87,200 ట్యాక్స్ పడింది. 11,90,000 మీద 28%, 3,32,200 పడింది. 38 లక్షల మీద 18%, 15,93,000 పడింది. ఇలా చూసుకోవచ్చు. సేవ్. నెక్స్ట్ సేల్స్ ఆల్ట్ సి. ఎవరికి సేల్ చేసాం? జిలాన్ ట్రేడర్స్. బెంగళూరు అంటే ఏం తీసుకోవాలి? స్టేట్ కర్ణాటక. ఇక్కడ మ్యాండేటరీ చూసుకోవాలి కంపల్సరీ. 29th స్టార్టేజ్ ఉండే. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఆల్ట్ సి. సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ అకౌంట్స్. యాసస్ 50, 20,000. డెల్ అల్ట్రా 30, 32,000. హెచ్పి అల్ట్రా స్క్రీన్ 20, 15,000. ఐజిఎస్టీ ట్యాక్స్. డిఫరెన్స్ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ లో. పర్చేజ్ వాల్యూ సపరేట్, పర్చేజ్ ఐజిఎస్టీ వాల్యూ సపరేట్, సేల్స్ వాల్యూ సపరేట్, సేల్స్ ఐజిఎస్టీ వాల్యూ సపరేట్. వచ్చిందా? సపరేట్ గా చేసుకుంటే నువ్వు రెండు ఒకే దాంట్లో మిక్స్ చేసావంటే ఒకే వాటిలోనే వాల్యూస్ వచ్చేస్తాయి. ఇంకా రిమైనింగ్ మీకు తెలుసు ఎలా చేయాలో ఇవన్నీ. ఓకే, సో క్లియర్ అమ్మా? అర్థమైందా? జిఎస్టీ ఎలా చేయాలనో, రిపోర్ట్స్ ఎలా చేయాలో అర్థమైందమ్మా? క్లియరా? యా, కొంచెం నిదానంగా చేయండి. చెప్పండి బ్రదర్, చెప్పండి. సార్ డౌట్ సార్. చెప్తానండి, టైం అయిపోయింది, చెప్తాను. అదే సార్ జాబ్ పోర్టల్ చెప్తున్నారు సార్ ఒకసారి ఒక రోజు. ఓకే, ఓకే సార్. టాలీ ఎడ్యుకేషన్ గురించి సర్వే అని వచ్చింది సార్ మా వాట్సాప్ మెయిల్ కి. అంటే ఫీడ్బ్యాక్ ఎలా ఉందని. ఐడి అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఐడి జనరేట్ అవుతుంది. స్టూడెంట్ ఐడి దగ్గర ఏం వేయాలని అయిపోయినాం సార్. ఓకేనా? అవును లాస్ట్ లో సార్. సార్ మీరు ఈరోజు సర్టిఫికేట్ పెట్టారు సార్, దీప్తి అనే అమ్మాయిది. అవును, అది కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు సార్. ఆన్లైన్ లో లేకపోతే ఆఫ్లైన్ లో సార్? అది ఆన్లైన్ లింక్ ఇస్తాను, మీరు ఎగ్జామ్ రాసేయాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ సార్? ఓకే సార్.